క్రీస్తునందున్న ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తామండి. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేసేదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ప్రయాసముతో భారం మోసుకొనుచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేసేదను అన్నాడు. ఈ దినాలలో చూసినట్లయితే అనేక కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేకుండా, తృప్తి లేకుండా, ఆదరణ లేకుండా, ఎందుకు బ్రతుకుతున్నామనే అర్థము కాకుండా నిరీక్షలే లేని జీవితాలుగా అనేక మంది మనకు కనబడతా ఉన్నారు. కొంతమంది బయటికి కనపడకుండాను హృదయ వేదనతో పైకి గంభీరతను కనపరుస్తూ ఉన్నారు. భార్య భర్తకు లోబడకపోవడము, భర్త భార్యను ప్రేమించకపోవడము, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయతను కనపరచడము, మరి అనేక కుటుంబాల్లో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులే కాకుండా అనారోగ్య సమస్యలు, ఇలాగున పలు విధమైనటువంటి దాడి అనేక కుటుంబాలలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను జీవమును సమృద్ధిని కలగజేయడానికి వచ్చానని ప్రభు చెప్తున్నాడు. కానీ అపవాది దొంగతనము, నాశనము, హత్య చేయడానికి తప్ప దేనికి రాడండి. నీ జీవితంలో వ్యాధి వచ్చి ఉందా? నీ కుటుంబంలో సమాధానము లేదా? నీ కుటుంబంలో అనారోగ్యం ఏలుబడి చేస్తున్నదా? నీ కుటుంబంలో నీ పిల్లలు నీకు లోబడట్లేదా? నీ భార్య నీకు లోబడట్లేదా? భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదా? ఇవన్నిటిని మనము గమనించినట్లయితే ఇది ఒక దైవికమైన క్రమము లేకపోవడమే, దైవికమైనటువంటి విధేయత కింద లేకపోవడమే, దేవుని యొక్క ఆజ్ఞలు వారి హృదయములో లేకపోవడాన్ని బట్టి కుటుంబాల్లో అపవాది యొక్క దాడి, ఇది యొక్క అపవాది యొక్క ప్రయత్నము జరగడం బట్టి కుటుంబాలు అల్లకల్లోలమగడం అని ప్రియమైన దేవుని ప్రజలారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అపవాదిగాడు దొంగతనము, నాశనము, హత్య చేయడానికి తప్ప వాడు దేనికి రాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, అవును, దేవుని అంగీకరించిన బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబాల్లో విజయము లేకపోవడాన్ని మరియు విడుదల లేకపోవడాన్ని మనం చూసినట్లయితే దానికి కొన్ని కారణాలుగా ఉండవచ్చునని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. అవును, ప్రియమైన దేవుని ప్రజలారా, షిలోహులో దేవుని యొక్క మందసాన్ని ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క యుద్ధ భూమిలోనికి తెప్పించుకొని దేవుని మందసము ఇజ్రాయేలులో ఉన్నప్పటికీ కూడా ఓటమిని మాత్రమే వారు చవిచూడగలిగారు, కానీ విజయాన్ని చూడలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి, దేవుని మందసము దేవుని ప్రజలతో ఉన్నది. యుద్ధ భూమిలో ఇజ్రాయేల్ ప్రజల మధ్య దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీలను జయించలేకపోయారు. కారణం ఏంటంటే వారి యొక్క దైవికమైనటువంటి క్రమము లేకపోవడమే. ఈ మాటలు వింటున్న నీవు దైవికమైన క్రమాన్ని నువ్వు పాటిస్తున్నావా? హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆయన రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుడి అని అంటున్నాడు. దేవుని వాక్యానికి నువ్వు లోబడుతూ ఉన్నావా? అక్కడున్న ఇజ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిలో ఆత్మీయ గర్వం ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నాకే అన్నీ తెలుసని ఒక ఆత్మీయ గర్వము నీకుందా? ఈరోజు దేవుడు నీతోట మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి అక్కడ ఏం చేస్తున్నాడు? షీలోలో ఒక స్త్రీ వచ్చి తన హృదయాన్ని యెహోవా మందిరములో కుమ్మరిస్తూ తన పెదవులతో ప్రార్థిస్తే ఆత్మీయ గర్వముతో, ఏం తాగి వచ్చినావా, ద్రాక్షరసం తాగి పొద్దున్నే మత్తురాలవై వచ్చినావా అని ఏలి మాట్లాడుతూ ఉన్నాడు. హొప్ని, ఫినెసీలు చూసినట్లయితే ఆ యొక్క సమాధాన బలులు, దహన బలులు అర్పించడానికి దేవుని మందిరానికి వచ్చిన ప్రజలతో వారు అపవిత్రమైన కార్యములకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా ఆ బలి విషయంలో దేవునికి నైవేద్యముగా పెట్టకముందే ఆ మాంసాన్ని వారు తీసుకుంటున్నారు. తమ యొక్క స్వనీతిని వారు ఫాలో అవుతున్నారు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క జ్ఞానానికి నువ్వు లోబడుతున్నావా? నీ స్వనీతిని నువ్వు స్థాపించాలని అనుకుంటున్నావా?
మానవ జ్ఞానముతో నువ్వు ప్రయత్నించే ప్రతి ప్రయత్నము కొంతవరకు నీకు అది విజయంగా కనపడుతుందేమో, కానీ తుదకు అది నిరీక్ష నిస్పృహలోనికి నేను పడిపోయే చేస్తుందని ప్రియమైన దేవుని జనాంగమా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలుగా, దేవునితో సావాసము చేసిన బిడ్డగా నీవు సావాసం చేస్తే అది కొద్దిగా కష్టమైనప్పటికీ నువ్వు అద్భుతమైన విజయాన్ని చూడగలుగుతావు ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకే ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క దైవిక అవిధేయత, ఒక క్రమము లేకపోవడము, ఆ యొక్క ఆత్మీయ గర్వము, అక్కడున్న స్త్రీల యొక్క అపవిత్రత, ఇక్కడున్న బయలు అస్తారోతి యొక్క విగ్రహారాధన చూసినటువంటి దేవుడు వారి పక్షమున లేకపోవడాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలే 30,000 మంది దాకా, దరిదాపు 30,000 మంది దాకా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రియమైన దేవుని ప్రజలారా. కాబట్టి నీవు అనుకుంటున్నావు దేవుడు మీరు ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతాము. ఇదే దేవుని మందసము ఒబేదేదేము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఒబేదేదేమును తన ఇంటి వారిని ఆశీర్వదించాడు. దేవుని మందసము ఆ గృహములో ఉండటం బట్టి దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ యుద్ధ భూమిలో మాత్రము దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా లేకపోవడం వారి యొక్క దైవిక అవిధేయత ఉన్నది. వారు దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవడమే. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు పాటించినడలా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించునని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఎందుకు మరి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? ఎందుకు మన జీవితాలు, మన కుటుంబాల్లో దైవికమైన సమాధానము లేకపోతుందంటే దైవికమైన క్రమము లేకపోవడమే. దేవుని సన్నిధి ప్రతిదినము నీ గృహములో నువ్వు అనుభవిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా నీవు ఉంటున్నావా? దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరిచే బిడ్డగా నువ్వు ప్రతిదినము ఉంటున్నావా? ఈ కడవరి అంత్యకాల దినాలలో అపవాది ఎవ్వరిని మృంగుదునని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతూ అనేక కుటుంబాల్లో నష్టము, అనారోగ్యము, నాశనము, అవిధేయత, కోపము, శరీర సంబంధమైన కార్యములన్నిటినీ వాడు మ్యానిపులేట్ చేస్తూ కుటుంబాలే నాశనం అవుతున్న దినాలలో మనం ఉన్నప్పటికీ కూడా ఇదిగో 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనములో లేఖనం మాట్లాడుతూ ఉంది, వారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారట. ఈ అంత్యకాల దినాలలో ప్రజలు భక్తి గలవారుగా ఉంటారట, కానీ వారు దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారట. సో శక్తి లేని క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నీ మీద అపవాది విజయాన్ని పొందుతాడు. నువ్వు శక్తి కలిగిన క్రైస్తవుడిగా జీవించినప్పుడు నువ్వు అపవాదిని డిఫీట్ చేయగలుగుతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ ప్రార్థన జీవితం ఎంత ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ దినము దేవుడు నీతోట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దైవికమైన క్రమము లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు, నీ మనస్సుకు నచ్చినట్టు బ్రతుకుతున్నావా? దేవుడంటే భయము భక్తిని కలిగి ఉన్నావా? ఆత్మీయ గర్వముతోటి బ్రతుకుతున్నావా? ప్రతి వ్యక్తిని తక్కువ చేసే చూపును, దృష్టిని కలిగి ఉన్నావా? దేవునికి ఆరాధిస్తానంటూ అన్ని ఆచారాలు, అన్య పద్ధతులు నువ్వు ఫాలో అవుతున్నావా? దేవుడు నీతోట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇటువంటి లక్షణాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏ రీతిగా అయితే ఇజ్రాయేలు ప్రజలకు ఏర్పడిందో, దేవుని మందసం ఉన్నా కూడా ఆ ప్రజలు ఓడిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైతే వారు మరలా తాము తగ్గించుకొని దేవుని మందిరంలో కన్నీరు కాచి దహన బలులు, సమాధాన బలులు అర్పించి వారు తమ హృదయంలో వారు పశ్చాత్తాపడ్డారో, మరలా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షమున విజయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే దేవుడు మనలో నుండి కదులుతూ బలమైన శక్తి కలిగిన కార్యములు జరిగించాలంటే మనము దేవుని వాక్యానికి లోబడు వారముగా ఉండాలి. ఒక క్రమమైన దేవుని విషయంలో ఒక క్రమమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకుంటున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లు బలు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఏమి నేను ఫాలో కావాలి? ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఆజ్ఞలేంటి, ఆయన శాసనాలేంటి, ఆయన కట్టడాలేంటి నీ హృదయములు అవి నాటుకున్నట్లయితే
దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకే ఒక కాడ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు, ఈ ప్రజలు తమ నోటితో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటితో నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేదంటే నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా నువ్వు ఉన్నావా? నీవు నోటితో స్తుతించినట్లుగా నువ్వు ఉన్నట్లయితే నీవు జీవితంలో ఎప్పుడు ఆ యొక్క విడుదలను నువ్వు పొందలేవు. నీ బంధకాల నుంచి నువ్వు విడుదలను పొందలేవు. నీ హృదయాంతరంగములతో దేవుణ్ణి ఆరాధించుతూ, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, దేవుని వాక్యమునకు లోబడుతూ ఒక క్రమమైనటువంటి వైఖరిని నువ్వు కనపరిచినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. నీ యొక్క అన్యక్రమము, దైవికమైన అవిధేయత నువ్వు బ్రతికినట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తెగులు నీ మీదకి వస్తుంది ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకే ఆ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎవడైతే దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై నా సన్నిధిలో వణుకుచుండడో నేను వాని దృష్టి ఉంచానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఒక లోక సామెతను చూసినట్లయితే రాను రాను రాజుగుర్రము గాడిదైందంట. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకప్పుడు దేవునితో సావాసం పెట్టుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని చిత్తానికి మనం లోబడుతూ, ఆ దేవుని అందు భయము భక్తిని కలుగుతూ ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతాము. కానీ రాను 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 ఏమైందంటే రాజుగుర్రం గాడిద ఎట్లయిందో ప్రార్థన చేసుకునే విషయంలో, దేవునితో సావాసము చేసే విషయంలో ఒక నిర్లక్ష్య వైఖరి, ఆ నిర్లక్ష్యపు ధోరణి ఏర్పరచబడమును బట్టి ఆ జనముల మీద చీకటి ఆవరిస్తూ ఉంది. అందుకే అపవాదిగాడు ఆ కుటుంబాలపై దాడి చేస్తూ నాశనాన్ని, నష్టాన్ని తీసుకొస్తూ కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానము లేకుండా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు గనుక మరలా ఎక్కడైతే పడిపోయావో మరలా నీ జీవితాన్ని కట్టుకొని నిన్ను నీవు తగ్గించుకొని సాత్వికమైన హృదయముతో హెచ్చింపు లక్షణము, నీ హృదయంలో ఉన్న చేదైన ప్రతి వేరును మీరు హెచ్చింపు లక్షణాన్ని తొలగించుకొని ఆయన సన్నిధిలో నువ్వు దీనుడుగా, దీనురాలుగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఆయన యొక్క వెలుగును నీ మీద ప్రకాశింపచేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినము దేవుడు మీతోటే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుణ్ణి ఆరాధిస్తున్నాననే ఒక భ్రమలో నువ్వు భక్తి చేస్తున్నావేమో, అందుకే ఇప్పటికి కూడా నీ జీవితము ఆ ఫలమరమైన జీవితంగా కాక ఆ యొక్క అంజూరపు చెట్టు ఏ రీతిగా అయితే ఎండిపోయినట్లుగా ఉందో నీ జీవితం ఆ రీతిగా ఎండిపోయినట్లుగా ఉందేమో, అది తుదకు శపించబడి దేనికి పనికిరానిదై ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మరలా నీవు దేవుని వైపు తిరిగినట్లయితే, మరలా నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి ప్రార్థన జీవితాన్ని నువ్వు పెంచుకున్నట్లయితే ఆయన మరలా నిన్ను ఉజ్జీవములోనికి నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ మాటల ద్వారా దేవుడు నీతోటో ఏం మాట్లాడిండో మరి నీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఒకవేళ ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను ఒకసారి హెచ్చరించినట్లయితే నువ్వు ప్రార్థన చేసుకుంటావా? ఇలాగ నాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తావా? దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, నేను నా నోటితోటే నేను స్తుతించాను, కానీ నా హృదయములో అయ్యా, నా హృదయాంతరంగముతో నేను స్తుతించలేకపోయాను ప్రభువా. అందుకే నా జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నాను, విడుదల చూడలేకపోతున్నాను. బయటికి పబ్లిక్లో ఇదిగో నేను గంభీరంగా కనబడుతున్నాను, కానీ ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, నా ప్రతి విషయములో ఇదిగో ప్రతి ఒక్క పోరాటములోనే నేను ఓటమినే చూస్తున్నాను, కానీ విడుదల విజయాన్ని చూడలేకపోతున్నాను ప్రభువా. ఇదిగో నాయన, నా హృదయాన్ని సముఖములో కుమ్మరిస్తున్నాను దేవా. నా జీవితంలో కదలమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నా కుటుంబంపై దాడి చేస్తున్న ప్రతి విధమైన అపవాది దుర్గములు యేసయ్య మీరు లయపరచండి ప్రభా. నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ప్రియమైన దేవుని జనాంగం నేను మీ కొరకు ప్రార్థించడానికి ఆశపడతా ఉన్నాను. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితాలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యమును యేసయ్య నీ నామమున విడుదల ప్రకటిస్తున్నాను. నీ గాయపడిన హస్తము బిడ్డలపై చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో వారి యొక్క ఇదిగో నాయన ప్రభా, ఎవరైతే ప్రభా చేతబడి మాంత్రిక శక్తుల చేత బంధించబడి ఉన్నారో ఆ బిడ్డల జీవితాల్లో విడుదల ప్రకటిస్తున్నాను. నీ అగ్ని వారిని తాకునుగాకని ప్రార్థిస్తున్నాను. వారుంటున్న స్థలమంతా నీ వెలుగు ప్రకాశించునుగాకని ప్రార్థిస్తున్నాను దేవా. నీ యందు భయమును, భక్తిని వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను.
వారు పడిపోయిన వారి జీవితాన్ని మరలా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పినట్లుగా ప్రభువా, ఇదిగో ఎంతమంది ఈ మాటలు విన్నారో వారి జీవితాలను దర్శించండి ప్రభు. వారిని జనాంగముగా నాయన మీరు వారిని మరొకసారి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. పడిపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేకుండా నలిగిపోతున్న జీవితాలపై నీ కృప పడునుగాక, నీ కృప పడునుగాక. ప్రతి విధమైన బంధకాలన్నీ యేసు నామన తెగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆర్థిక పరమైన, అనారోగ్యమైన పరమైన ప్రతి పరిస్థితుల నుంచి యేసు క్రీస్తు నామన విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. నీ మాటల్లో శక్తి ఉంది ప్రభువా. అయ్యా నీ కార్యములు ప్రజల జీవితాల్లో జరిగించి ఆయా ఆదరణ, నెమ్మది కలగజేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.